రామాయణంలోని కిష్కింధ కాండను తలపించే విధంగా కూడా కరీంనగర్ నగరం అవతారం ఎత్తిందా అంటే అవుననే సమాధానం వస్తుంది. కరీంనగర్ నగరంలో కోతుల బెడద ఇటీవల కాలంలో విపరీతంగా మరి అయితే తాజాగా నిన్న కరీంనగర్ నగరంలో నడిబొడ్డున ఉన్న ధన్గర్వాడి పాఠశాలలో ఒక విద్యార్థి కోతుల నుండి తప్పించుకోబోయి ఫస్ట్ ఫ్లోర్ నుండి కింద పడి ఒక ప్రాణాపాయ స్థితిలోనైతే కొట్టుమిడుతున్నాడు. రఘు అనే 8వ తరగతి చదువుతున్న విద్యార్థి కోతులను తప్పించుకునేందుకు గాను బిల్డింగ్ పైన నుంచి ప్రస్తుతం మనం ఇదే ప్రదేశంలో ఉన్నాం. ఏదైతే 8వ తరగతికి చెందిన ఆ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఆ ప్రాంతం నుంచి కిందికి దూకే ప్రయత్నంలో భాగంగా ఇక్కడ కింద పడడంతో అతడికి నడుముకి గాయాలయ్యి వెంకలు దెబ్బతినడంతో కూడా నిన్న అతన్ని ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ స్థానికంగా ఉన్న ఒక కార్పొరేటర్ పెద్దపల్లి జితేందర్ వెంటనే స్పందించి అతడికి ఇక్కడ చికిత్సను అందించే విధంగా కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా వరంగల్ ఎంజీఎంకు కూడా తరలించే ప్రయత్నం అయితే చేశారు. ప్రస్తుతం మనతో పాటు కార్పొరేటర్ జితేందర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. అన్న చెప్పండి, అసలు ఏం జరిగింది ఈ పాఠశాల, అసలు ఏ సమయంలో జరిగింది? ఆ రఘు అనే విద్యార్థి ప్రస్తుతం విద్యార్థి కండిషన్ ఎలా ఉంది? మీరు వాళ్ళ తల్లిదండ్రులతో ఏమన్నా మాట్లాడారా? L1 L2 ఫ్రాక్చర్ ఉన్నదని చెప్పి కూడా ఇక్కడ చేయడం జరిగింది. దానికి L1 L2 ఫ్రాక్చర్ అయిందికి ఇక్కడ ట్రీట్మెంట్ లేదని చెప్పి ఎంజీఎం పంపించడం జరిగింది. 6 నెలల నుంచి వెళ్ళి విపరీతంగా కోతులు ఉన్నాయి ఇక్కడ. మేము దాన్ని మున్సిపల్ దృష్టికి కూడా తీసుకుపోయినాం. మీరు మున్సిపల్ నుంచి వెళ్ళి కోతులను పట్టాలనే టెండర్ మీరు ఎప్పుడు ప్రపోజ్ చేసిండ్రు, ఎందుకు ఇంతవరకు టెండర్ కూడా దాన్ని ప్రక్రియ కంప్లీట్ చేయలేదని చెప్పి కూడా నేను మున్సిపల్ అధికారులను ఇవాళ అడుగుతున్నాను. 30-40 కోతులు ఒక్కసారి పిల్లల మీదకి వచ్చినప్పుడు ఎవరు కూడా ఏం చేయ పరిస్థితి ఉంటారు. అప్పటికి సార్లు పోయి కంట్రోల్ చేసే టైంలో ఆ పిల్లాడు భయపడి కిందికి దూకడం జరిగింది. కోతుల బడిద అతి దారుణంగా ఉన్నది. దీన్ని ఖచ్చితంగా అరికట్టాలని చెప్పి కూడా మున్సిపల్ అధికారులని నేను కోరుతున్నాను. అంటే ఇన్నాళ్ళు నగర శివారు ప్రాంతాల్లో మాత్రమే కోతుల బెడద ఉండేది, కానీ ఇప్పుడు ప్రధాన కూడలలో కూడా కోతుల దాడులు, వాటి నుంచి రక్షించుకునేందుకు కూడా ఇళ్ళకి గ్రిల్స్ ఏర్పాటు చేసుకోవడం, వినూత్నంగా ఇటీవల మనం ఒక కాలనీలో కూడా కొండెంగలకు సంబంధించిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం, ఇలాంటి ఎన్నో బాధలు పడుతున్నప్పటికీ మున్సిపల్ పాలకవర్గం ఏదైతే మున్సిపల్ సిబ్బంది ఆ నిర్లక్ష్యం వల్లే ఇదంతా కూడా చోటు చేసుకుంటుంది అనుకోవచ్చా? ఇక్కడ ఎంత దయనీయ పరిస్థితులు అంటే ఎవరన్నా డోరు వట్టిగా వెనక డోరు బౌల్ కట్టుకొని ఆ డోర్ తీసుకొచ్చి లోపల బౌల్ పెట్టుకునే టైం లోపల కోతులు లోపలికి వచ్చి కిచెన్ మొత్తం వీరంగం. పొద్దున వండుకునే మళ్ళీ టిఫిన్ కట్టుకునే టైం లోపల మొత్తం చిందరవందర వేసి టిఫిన్ బాక్సులు అన్నీ అన్నం కూడా పడేసి బయటికి ఎత్తుకపోయే అంత దీన పరిస్థితిలో మంగం తోటలు ఉన్నది. దీన్ని ఖచ్చితంగా అరికట్టాలి. మనతో పాటు పాఠశాల ఉపాధ్యాయురాలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేడం చెప్పండి, అంటే గతంలో ఇలాంటి ఘటనలు ఈ పాఠశాలలో ఏమైనా చోటు చేసుకున్నాయి? అసలు ఈ సంఘటన ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది? సార్, అయితే కోతుల వల్ల ఇబ్బంది పడుతున్న మాట నిజమే సార్. పిల్లలు వస్తుంటే వాళ్ళపైకి అటాక్ అంటే జనరల్గా మేము చూస్తూనే ఉంటాం. అలానే అసలు గ్రౌండ్లో లేకుండా కోతులు వస్తుంటే సార్లు అయినా మేమైనా కూడా వెళ్తూనే ఉంటాం. వాటి జోలికి వెళ్ళొద్దని వాళ్ళకి కౌన్సిలింగ్ క్లాసెస్ కూడా చెప్తూనే ఉంటాం. కోతులని కాదు, కుక్కలు కూడా ఇక్కడ ఎక్కువనే ఉంటాయి సార్. వాటి గురించి కూడా మేము చెప్తూనే ఉంటాము. నిన్న జరిగిన ఇష్యూ ఏంటంటే అది ఒక క్షణకాలం, ఒక 2 నిమిషాల కాలంలో జరిగిపోయినటువంటిది. అక్కడ గుంపు కోతులు వచ్చేసినాయి సార్ పిల్లల దగ్గరికి. వాళ్ళు మిడ్ డే మీల్స్ చేసి ప్లేట్ కడుక్కొని ఇక్కడ ఆర్ఓ ప్లాంట్ ఉంటుంది, అది తాగి వాళ్ళ క్లాస్ రూమ్ పైనే ఉంటుంది. ఆ పడిపోయిన అబ్బాయి ఎవరైతే ఉన్నాడో ఆ అబ్బాయి 8th క్లాస్ అబ్బాయి, వాళ్ళ క్లాస్ పైనే ఉంటుంది. క్లాస్కి వెళ్ళే క్రమం లోపల ఇది జరిగింది. కోతులు రాగానే ఆల్రెడీ అందరూ వాళ్ళు అరుస్తుంటే అలర్ట్ అయ్యి అందరం కూడా బయటకు వచ్చేసినాం, ఇక్కడికి వచ్చేసినాం అందరం కూడా. వచ్చిన తర్వాత అబ్బాయితో ఉన్నటువంటి అబ్బాయి కిందికి వచ్చేసిండు, ఈ అబ్బాయి మాత్రం పైకి వెళ్ళిపోయాడు. ఆయనతో పాటు అవి కూడా పైకి వెళ్ళిపోయేసరికి ఆయన భయంతో కిందికి రాకుండా పైనుంచి దూకేసింది సార్. అది ఎందుకు చేసిన అనేది ఇక అబ్బాయి మానసిక స్థితి ఎలా ఉందో మనకు అప్పుడు తెలియదు. కానీ కోతుల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. నిజంగానే ఇక్కడ చాలా ఎప్పటి నుంచి ఉందండి ఈ సమస్య? అంటే ఇప్పుడు కోతులు అంటే పెద్ద సంఖ్యలో దాదాపు 50కి పైగా కోతులు ఈ ప్రాంతంలో సంచరిస్తున్నాయని చెప్తున్నారు కదా, అంటే ఈ సమస్య ఎప్పటి నుంచి మొదలైంది? నేను ఈ స్కూల్కి వచ్చి 1 సంవత్సరాల కాలం అవుతుంది సార్. అప్పటి నుండి నేను ఇక్కడైతే చూస్తూనే ఉన్నాను. ఒక స్కూల్లోనే కాదు సార్ చెప్తున్నట్టుగా మొత్తం ఈ గల్లీలో కూడా ఈ కోతుల బెడద ఎక్కువనే ఉంది సార్. మీరు ఉన్నత విద్యాశాఖ అధికారులకు ఏమైనా ఇవి సమాచారం ఇచ్చారా? ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించి కోతుల బెడదను ఉన్నతాధికారుల దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా? చెప్తూనే ఉంటాం సార్ మేము. మరి మామూలుగా ఎవరైనా విజిట్ చేసినప్పుడు ఇట్లా చెప్తూనే ఉంటాం. కానీ అంటే చేస్తామని చెప్పినట్టుగా హెచ్ఎం గారు కూడా చెప్పారు, గిల్స్ పెట్టించి ఏర్పాటు చేస్తామన్నట్టుగా. కానీ అది జాప్యం జరిగింది అంతే. ఓకే, థ్యాంక్ యూ.
మొత్తంగా కరీంనగర్ నగరంలోని నడిబొడ్డున ఉన్న ఈ మంకమ్మ తోట ప్రాంతంలోని గన్గన్వారి పాఠశాలలో ఈ ఘటన వల్ల ఏదైతే రఘు అనే 8వ తరగతి విద్యార్థి తీవ్ర గాయాల పాలై వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యమే కారణం అంటూ, అంటే టెండర్లు పిలవాల్సింది పోయి, అంటే దాదాపు గత కొంతకాలం క్రితము తాము ఏదైతే మున్సిపల్ పాలకవర్గానికి సిబ్బందికి సమాచారం ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడము, ఈ జాప్యానికి సంబంధించిన ఇలాంటి ఘటనల వల్లే ఈ ఘటనలన్నీ కూడా పునరావృతం అవుతున్నాయంటూ స్థానిక కార్పొరేటర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నగరంలోని కోతుల సమస్య నుండి తమను రక్షించాలంటూ కూడా కోరుకుంటున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సుమంత్, శ్రీకాంత్, మైత్రి ఛానల్, కరీంనగర్.